నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం అధ్యక్షతన సచివాలయంలో సిఆర్డీఏ 44వ సమావేశం. మరో 2700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదంపై చర్చ. కృష్ణా జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గొడవరు గ్రామంలో రోడ్లను పరిశీలించిన జనసేనాని. రాష్ట్రంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని హర్షం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతిలో మరో 2723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలి అని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఇప్పటి వరకు 47,288 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. కంకిపాడు మండలంలోని గొడవరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. 3.5 కోట్ల వ్యయంతో శరవేగంగా జరుగుతున్న గొడవరు రొయ్యూరు రోడ్డు పనులను పవన్ పరిశీలించారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వానంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వానంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గొడవరు రోడ్డుకి 3 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర అభివృద్ధి పనులతో వైసీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు పర్యటన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఒక హెచ్చరిక లాంటిదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. గత 5 ఏళ్ల పాటు నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపేటని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఇదే అని పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థ మరింత బలపడడానికి ఎన్నికైన అన్నదాతలు ఎంతో దోహదపడతారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకుందని స్పష్టం చేశారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో గెలిస్తే ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఏకగ్రీవంగా విజయం సాధించామన్నారు. గత 5 సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో విసిగెత్తిపోయిన రైతులు జగన్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి గాని, బలపరచడానికి గాని ఏ ఒక్క రైతు ముందుకు రాలేదు అన్నారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు, రైతు బిడ్డలే సేవ చేసుకునేలా దాదాపు 60,000 మందికి సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి కానీ, వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు
ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా అన్నదాతలకు, రైతులకు, ఆ రైతు బిడ్డలే సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు సాగునీటి సంఘాల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిర్వీర్యమైపోయినటువంటి యొక్క సాగునీటి రంగం మరి ఏదైతే మరి ఇక ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి దుస్థితికి ఏదైతే దిగజారిపోయో మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పట్టడానికి, సాగునీటి సంఘ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు అనేవి చాలా చాలా దోహదపడతాయి. ఈ రకమైనటువంటి సాగునీటి సంఘాల వ్యవస్థను, రైతుల ప్రాతినిధ్యాన్ని, రైతుల భాగస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు రైతాంగం అంతా కూడా కూటమి వైపు నిలబడినందుకు కూడా మరొక్కసారి ఆ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు పీసీల వరకు కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి రైతాంగానికి అంతటికి కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్ను అత్యంత తక్కువ సమయంలో 9 ఏళ్ల వయసుకే పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మేట్ సల్వార్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. నారా దేవాంశ్ చదరంగంలో వేగంగా పావులు కదపడంలో రికార్డు నెలకొల్పారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశాడు అని, ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుండి 6 గంటల శిక్షణ పొందాడు అని, చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశ్ చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని తెలిపారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తెలంగాణ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు పలికి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనక దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి సీతక్కకు దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. తొలిసారి విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనించాలి అని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తన హయాంలో విద్యారంగాన్ని ఎంతో ఉద్ధరించానని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో సమాధానం చెప్పాలి అని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. జగన్ పనికిమాలిన ప్రయోగాలతో పేద ప్రజానికం ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారని, లక్షల సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాల నుంచి మానిపించారు అని విమర్శించారు. మాజీ మంత్రి పీతల సుజాత శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 117 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఉండే ప్రాంతంలో పాఠశాలను మూసివేసి వాటిని వేరే చోటుకు తరలించింది అన్నారు. దూరంగా ఉన్న పాఠశాలకు పంపించే అవకాశం లేక తల్లిదండ్రులు
పిల్లలను మానిపించారు అని తెలిపారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తాను అని చెప్పిన జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు అన్నారు. దీనితో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి అని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 94 ఉంటే జగన్ హయాంలో అది 70 నుండి 75% పడిపోయింది అన్నారు. దానికి కారణం ఏమిటో జగన్ మాట్లాడాలి అని ఉపాధ్యాయులకు చదువు తప్ప ఇతరత్ర అనేక పనులు అప్పగించారు అన్నారు. చివరకు మద్యం షాపుల వద్ద వారిని కాపలా పెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కింది అని సుజాత విమర్శించారు. స్టూడెంట్స్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర వైసీపీది, జగన్ గారిది. అక్కడ మద్యాన్ని అమ్మించారు టీచర్స్తో వైసీపీ గవర్నమెంట్లో. కానీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ని అందరినీ కూడా తల ఎత్తుకునేలాగా వాళ్ళ విధి నిర్వహణని చేసుకునేలాగా చేస్తున్నామనేసి కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ గురించి, విద్యారంగం గురించి మరి జగన్ రెడ్డి గారు చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో 10th ఎగ్జామ్స్ పరీక్షా ఫలితాల్లో 70 నుంచి 75% మాత్రమే వచ్చాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 94% రిజల్ట్ పెరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెరిగింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది? చదువు పైన, విద్యారంగం పైన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి కండక్ట్ చేస్తాననేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. మీరా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గవర్నమెంట్లో జీవో నెంబర్ 117 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఏరియాల్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా మూసివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ గవర్నమెంట్ది. దీనివల్ల 5 లక్షలకు పైగా డ్రాప్అవుట్స్ తగ్గిపోయారు. పేద విద్యార్థులు 5 లక్షలకు పైగా చదువు మానేశారు. ఈ పాపం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు మీది కాదా? విద్యా వ్యవస్థను ఎంతగా పడిపోయేలా చేశారో మీకు ఇంకా జ్ఞానోదయం కావటం లేదా? ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనక దుర్గమ్మను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హోంమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో అర్చక స్వాములు మంత్రి అనితకు అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. భవానీ దీక్ష ఏర్పాట్ల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫోన్ తీయండి అన్న. అమ్మ దీక్ష చేసావు కదా, అంత ధైర్యంగా ఉండదు. పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. పేర్ని నాని 187 టన్నుల బియ్యాన్ని విక్రయించిందే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో, నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పేదలకు ఇచ్చే బియ్యం తినేసి 1.70 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడో తేలాలన్నారు. బియ్యం గౌడన్ పెనినాని భార్య జయసుధ పేరిట ఉందని అధికారులు తనిఖీకి రాగానే ఆయన పారిపోయాడని, కొడుకు కిట్టు ఏమయ్యాడో తెలియదని అన్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. 1999లో పేర్ని నాని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తికి 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో తేడా ఉందని, ఆ లెక్క తేలాల్సి ఉందన్నారు.
గోడళ్లను ప్రభుత్వానికి అద్దెకిచ్చి ప్రభుత్వ బియ్యాన్ని కాజేయడం దుర్మార్గమని అన్నారు. తప్పు చేసిన వారికి త్వరలోనే శిక్ష పడాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంశీ, నానీల అవినీతిని కూడా బయట పెడతామని ఆయన అన్నారు. పేదల బియ్యాన్ని పందికొక్కులాగా తిన్నటువంటి పేరుని నానీని ఉరితీయాలి. ఏదో అంటారే చెప్పేయి శ్రీరంగ నీతులు దూరేయి అని ఇతను చేష్టలు అలాగున్నాయి. ఇతను ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి కూటమి నాయకులు వాళ్ళని కాదు వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే బాగా తింటే ఒక పావు కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరిని నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వకపోయిన నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు? నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి అన్నగాతలు సచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? 99లో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంతా, అలాగే 2024లో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంతా, ఈ లెక్కలు తేలిపోతున్నాయి. నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద బియ్యపు దొంగవి. ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం. ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా? మానవత్వం లేదా? పేదల కోసం ప్రభుత్వాలు ఎంతో సబ్సిడీ ఇచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వాలని బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం మీద పడిందా నీ కన్ను? ఒక గోడను కట్టించి ఆ గోడను ఆ ప్రభుత్వాలకు అద్దెకిచ్చి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యాన్ని దొంగతనం చేసావే అంటే నువ్వు ఎంత తెలివిగలవాడివి? దర్జా దొంగ అనుకున్నావు. అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు, బయటపడేది కాదు, దర్జా దొంగగా ఉండేవాడివి. యాదకుల తిలకరత్న ట్రస్ట్ నిర్వాహకులు ఎర్రకుల తులసిరాం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీకృష్ణ దీక్ష ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళగిరి బైపాస్ రోడ్డు శ్రీ శైలనగర్లోని బాపూజీ విద్యాలయంలో ప్రారంభం అయ్యాయి. 4 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ దీక్షలను భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. బాపూజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలను శ్రీ శ్రీ చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఈ రోజు శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలను వీక్షించారు. అనంతరం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శించుకునేందుకు చిన్నజీయర్ స్వామి వారు ఆలయానికి విచ్చేయగా ఆలయ నిర్వాహకులు స్వామివారిని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారు గుడి ప్రదర్శన నిర్వహించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రామకోటిరెడ్డి, బాపూజీ విద్యాలయం ఎర్రకుల తులసిరాం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సీఎం అధ్యక్షతన సచివాలయంలో CRDA 44వ సమావేశం. మరో 2700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదంపై చర్చ. కృష్ణా జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గొడవరు గ్రామంలో రోడ్లను పరిశీలించిన జనసేనాని. రాష్ట్రంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని హర్షం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.